నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ యాదవ్ కులానికి చెందిన ఉరుకుటి చందుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం హర్షణీయమని వెల్లడించిన యాదవ్ సంఘం నాయకులు బాబురావు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం అభినందనీయమని తెలియజేసిన బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు భారతదేశ అన్ని ప్రాంతాల్లో యువతలో ప్రావీణ్యాన్ని వెలికితీసే విధంగా నైపుణ్యంతో కూడిన కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 65వ టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్డు టీడీపీ అధ్యక్షులు రెట్టివాసు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రెట్టివాసు మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు సర్వే నంబర్ 86 మరియు 274లలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఫ్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 65వ వార్డులో సుమారు 80 నుంచి 100 కోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫ్లాట్స్ గా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా గాజువాక మండలి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ భూములలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అలాగే కబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. లేని పక్షంలో ఫిబ్రవరి 20వ తారీఖున గాజువాక తహసీల్దార్ కార్యాలయం ముందు 65వ వార్డు స్థానిక ప్రజలతో కలిసి మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, గాజువాక నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుజాత, సమ్మిడి ఉమా, టీడీపీ నాయకులు శివప్రసాదరావు, పోతిన వెంకటేశ్వరరావు, రెట్టి జయమ్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లాట్లు 200 గజాలు 300 గజాలు ఫ్లాట్లు వేసి ఇవాళ మీరు చూడండి, మీరు చెప్పడం కాదు. ఏమండి, ప్రభుత్వ భూమి అందరికి కూడా తెలుసు. ఆ ఫ్లాట్లు వేసి రాయలేసి ఉంది, ఇలా కట్టుకోండి, మీరు మా ప్రభుత్వం ఉంటే కట్టుకోండి, లేకపోతే మీ డబ్బులు పోతాయి అని చెప్తూ వర్క్ స్టార్ట్ చేశారు. అలాగే కింద కొన్ని డిఫెన్స్ గవర్నమెంట్ గేట్ ఎదురుకుంటే 3 ఎకరాలు దాదాపు 30 కోట్లు కబ్జా అయింది. దాని మీద కూడా వేరే అధికారులు ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు, స్పందన లేదు. అలాగే సత్యం తలగుడి దగ్గర రేకులేసి ప్రభుత్వం భూమి, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూమి, అది ఇవాళ పిల్లలు చేసి రేకులు చెడ్డేసి చాలకపోతే పక్కనున్న ఇల్లు కూడా తవ్వేసి ఇవాళ కూలగొట్టి వాళ్ళకి ఎంతో ఇబ్బందులు పెట్టారు. 2 నెలలుగా ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు కూడా మా పార్టీ దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. సార్ ఇలా పెట్టుకుని ఇలాగంటే మేము వచ్చి కంప్లైంట్ పెట్టే చేస్తే దానికి కూడా ఇవాళ స్పందన లేదు. సరే కదా, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోలీస్ కేసులు కట్టమని తిరగా తప్పుడు కంప్లైంట్ పెడతారు. ఏమంటే రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ వచ్చారు. ఎంఆర్ఓ వచ్చి స్వయంగా ఇది ప్రభుత్వ భూమి అని కూలగొట్టింది కూలగొట్టితే రౌడీని తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారని మా మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారికి, గాజువాక పోలీసు వారికి, అలాగే గంటాడు పోలీసు వారికి ఇది ఎంతవరకు కట్టండి? మేము భూములు కాపాడమని ఇస్తే, మేము కంప్లైంట్ ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళు ఇల్లు పోయి వాళ్ళు ఏడుస్తుంటే మీ పోలీస్ కేసులు తిరగ నా మీద కడతారు. దాని దయచేసి పోలీసు వారికి మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని పిలిపించాలా. అది ప్రభుత్వ భూములు కాపాడడం గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మేము ఫైట్ చేస్తున్నాం. 65వ వార్డు 86 సర్వే నంబర్ల భూ కబ్జాదారులను శిక్షించాలి. 65వ వార్డు భూ కబ్జాదారులను శిక్షించాలి. భూ కబ్జాదారులను శిక్షించాలి. యాదవ కులానికి చెందిన ఉరుకుటి చందుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం హర్షణీయమని యాదవ సంఘం నాయకులు బాబురావు అన్నారు. ఈ మేరకు గాజువాక శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అన్ని సంక్షేమాలు సంపూర్ణంగా అందించి మళ్లీ 2024లో అధికారం ఇవ్వాలని అడుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, గాజువాకలో ఎంతో కాలంగా మరుగున పడి ఉన్న
హౌస్ కమిటీ సమస్య ఫార్మాసిటీ పాత అగ్నంపూడి నిర్వాసితులకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనే అన్నారు. గాజువాకలో ఉరుకుటి చందు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమని గుర్తించి చందుకు సమన్వయకర్తగా నియమించడం ఆనందదాయకం అన్నారు. రానున్న ఎన్నికల్లో గాజువాకలోని వైసీపీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఊరుకుటి అప్పారావు, నక్కా లక్ష్మణరావు, నమ్మి సత్యనారాయణ, ఎల్లాజీరావు, మాదిస రాజు, గొలగాని నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. యాదవులకి అందుబాటులో ఉన్న ఫ్యామిలీ ఇక్కడ గాజువాక ప్రాంతం లోకల్గా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. అందుకు కాకుండా భాగంగా ఈరోజు చందు గారికి యూత్ డైనమిక్ అయిన ఒక విద్యావంతుడిని టికెట్ ప్రప్రదంగా ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేయడం అనేది మాకు నిజంగా యాదవులుగా మేము గర్వించదగ్గ విషయంగా మేము ప్రతికరిస్తున్నాం. ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి ఈరోజు చందు గెలుపు ప్రధానంగా మేము కారకులమై బీసీ ఎస్టీ మంది ఉన్న గాజువాక నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో 70% పైగా మనకి బీసీలు ఉన్నారు. కరెక్ట్గా 2,10,000 మంది కానీ మేము అందరం ఒక నెట్వర్క్గా మేము కార్యక్రమాలు చేసి ఈరోజు చంద్రుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి చేస్తున్నాను. ఈరోజు యాదవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చాలా బంధువులందరూ కూడా చాలా ఎక్కువగా పాల్గొనటం, తర్వాత మన ఉరుకుటి చందు గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం, ఆయన యొక్క నిజాయితీని తర్వాత ఆయన యొక్క విద్యార్హతని కూడా చూసి వారికి టికెట్ కేటాయించడం జరిగింది. ఈ సమ్మేళనం ద్వారా మేము వారి యొక్క తాతగారు కూడా మొట్టమొదట సర్పంచ్గా చేశారు. ఆ తర్వాత ఉరుకుటి అప్పారావు గారు వారి నాన్నగారు ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చాలా కాలం చేశారు. తర్వాత ఆయన కూడా తూర్పులో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఉరుకుటి చందు గారు ఇవాళ కార్పొరేటర్గా, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా చేస్తూ ఈ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక మంచి వ్యక్తిగా వారికి మా అందరి తరపున మేమందరం కూడా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ మంచి మార్గంలో తీసుకెళ్లాలని, జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్గా వెళ్తున్నాను, ఎవరితోని కూడా పొత్తులని లేకుండా ధైర్యంగా ముందుకెళ్ళేటటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని పూర్తి చేసి నేను మీకు నచ్చితే మాకు ఓటు వేయండి అనే చెప్పేటటువంటి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. అటువంటి నాయకత్వంలో వీరికి చందు గారికి ఎమ్మెల్యే టికెట్ రావటం, ఆయన కూడా వివాదరహితుడై ఉండటం, నిజాయితీపరుడై ఉండటం, కాబట్టి ఈ గాజువాక ప్రజలందరూ కూడా మన కుల మత భేదాలతో ఏమీ లేకుండా వారి విజయానికి తోడ్పడతారని, అందుకు మీ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ కూడా అర్థిస్తూ కంచికచర్ల పట్టణంలో 1.4 కోట్లతో పూర్తి చేసుకున్న 33 kV విద్యుత్ లైన్ షిఫ్టింగ్ను ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల కేంద్రంలో 33 kV హై టెన్షన్ వైర్ల షిఫ్టింగ్ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ కంచికచర్లోని పలు కాలనీల గుండా హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఇళ్ల మీద నుండి ప్రవహిస్తూ ఉండడంతో విద్యుత్ షాక్ గురై 6 మృత్యువాత పడ్డారని, దాదాపు 40 సంవత్సరాలుగా గత పాలకులు ప్రజల ఇబ్బందులను పట్టించుకున్న పాపాన పోలేదని, 2019 ఎన్నికల ముందు కంచికచర్లలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే విద్యుత్ వైర్ల సమస్యను పరిష్కరించామని, 4 దశాబ్దాల సమస్యను పరిష్కరించినందుకు సంతృప్తిగా ఉందన్నారు. హై టెన్షన్ విద్యుత్ వైర్ల షిఫ్టింగ్లో ఎంతగానో శ్రమించిన విద్యుత్ శాఖ సిఎండి, డిఈ, ఏఈ, ఇతర విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేలుపుల సునీత శ్రీనివాస్, ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు, జడ్పీటీసీ వేలుపుల ప్రశాంతి, మాజీ ఎంపీటీసీ వేలుపుల శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ దానికి చిత్తశుద్ధితో
ఈ యొక్క సమస్యని తీర్చాలి అని చెప్పి మరి నిరంతరం ఈ ప్రాంతం కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా దీన్ని ఎట్లా తీర్చాలని అన్నప్పుడు మరి ఎలక్ట్రిసిటీ బోర్డులో డబ్బులు లేకపోతే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు అభ్యర్థించి పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారిని పంచాయతీరాజ్ నుంచి కూడా దానికి నిధులు తెప్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నిజంగా కూడా అభినందనీయం. ఇద్దరిని కూడా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఈ విషయంలో నేను అభినందిస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా పాత సమస్య, కానీ పనిని త్వరితగతిగా పూర్తి చేయడంలో ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించిన సిఎండి గారు కానీ అధికారులు కానీ మన లోకల్ అధికారులు కానీ ఏ చిన్న ఇబ్బంది అయినా వెంటనే తెలియజేయడం, సాల్వ్ చేసుకుంటూ మీకెందుకు సార్ 6 నెలల్లో పూర్తి చేసి మీ చేతుల్లో పెడతామని చెప్పి త్వరితగతి పూర్తి చేసినటువంటి విద్యుత్ శాఖ అధికారులు గారికి ఈ గారికి కానీ ఏఈ గారికి కానీ అందరికీ కూడా రండి సార్ పైకి రండి. అదేవిధంగా కాంట్రాక్టర్ రామారావు గారికి కూడా మా అందరి తరఫున హృదయ సారు అటు సైడ్ వేస్తారం అనుకున్నాను. నేను అటు వెళ్ళాను. ప్రామిస్ చేశాను సార్ మంచి కమ్యూనిటీ కాదని. ఇంతకుముందు ఇది కట్టున్నారు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు భారతదేశ అన్ని ప్రాంతాల్లో యువతలో ప్రావీణ్యాన్ని వెలికితీసే విధంగా నైపుణ్యంతో కూడిన కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. స్థానిక పోర్ట్ సాగరమాల ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో త్వరలో జరగనున్న వైజాగ్ ఐడల్ పోస్టర్ కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఇందులో సింగింగ్, భారతీయ సాంప్రదాయ నృత్యాలు, పాశ్చాత్య నృత్య విభాగం, ప్రత్యేక టాలెంట్ పోటీలు ఉంటాయని జీవీఎల్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సిటీ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ పాల్గొన్నారు. Sports activities and to encourage talent among the youth. So as a part of this, we had organized one Sankranti festival celebrations last month, which was a mega cultural celebration of our traditions and our culture. Today we are launching another such competitive among the youth. We are launching an edition of Vizag Idol. You've seen in the past in Indian Idol competitions, which has created a huge buzz around the country. So today, we are announcing a Vizag Idol, where we will have the youth to participate in a big way, in a very in a holistic environment. ఈ కాంపిటీషన్ ద్వారా వైజాగ్లో ఉన్నటువంటి మంచి సంగీతకారులు, మంచి అలాగే సాంస్కృతిక నృత్యకారులు, మోడర్న్ డాన్స్ చేసేవారు, ఈ రకంగా ప్రతిభ కలిగినటువంటి అందరినీ వైజాగ్ ఐడల్ అనే పేరుతో వారిని గుర్తించి గౌరవించాలి. అటువంటి వాతావరణాన్ని ఇక్కడ నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నామని 35వ వార్డు కార్పొరేటర్ వీలూరు భాస్కరరావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో సీతంరాజు సుధాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా అన్న సమరాధన, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తే వారికి తన వంతు సాయంగా 10,000 వాటర్ బాటిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని దీర్ఘకాలికంగా ఉన్న పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు రెడీగా ఉన్నారు భోగిమంట వేయడానికి. మామూలుగా అలా ఇలా ఉండదు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కూడా కోరుకుంటున్నారు. పార్టీ ఏదనేది త్వరలోనే మీకు చెప్తాను. 35వ వార్డులో ఈ ఫంక్షన్స్, వివిధ
పేద బలహీన వర్గాలు ఫంక్షన్లు జరిగిన, అన్న సమారాధనలు జరిగిన వాటి నిమిత్తం వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మకర రాశి నుంచి కుంభంలో ప్రవేశిస్తాడు, ఎండ తీక్షణంగా ఉంటుంది. ఆ తీక్షణంతో వాటర్కి కొద్దిగా థర్స్టీనెస్ పెరిగి అందరూ వాటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఇది ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం అయితే పేద వర్గాలు ఎక్కువ ఉండేది. సో ఈ అన్న సంతర్పణకి వాటికి మన ఏ వర్గాలకి పార్టీలకు అతీతంగా అందరికీ సుమారు 1,00,000 బాటిల్ ఈ 2 నెలల్లో టార్గెట్ చేసి ఇవ్వాలని సంకల్పించి మా మిత్రులు కార్పొరేటర్ గారు వెల్లుడి భాస్కర్ గారు కానీ, మిగతా కార్పొరేటర్లు కానీ, క్యాడర్ కానీ అందరూ సూచనలు సలహాల మేరకు ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంకులు సప్లై చేసేవాళ్ళం. కానీ ఇది హ్యాండీగా ఉంటుంది. ఆ ట్యాంకులు మళ్ళీ వేసి ఈ డ్రమ్ముల్లో ఎంత పనికి 2 పనులు 3 పనులు, ఇదైతే ఈజీగా హ్యాండీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒక సప్లైర్తో మాట్లాడుకుని దీన్ని ఈ రోజు నుంచి ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంచాలని ఈ సత్సంకల్పంతో ఈరోజు లాంచ్ చేయటం జరుగుతుంది. దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇది అన్ని వర్గాలకి రాబోయే కాలంలో ఇంకా మెడికల్ క్యాంపులు ఇవన్నీ ఎక్కడ ఏ పేషెంట్లు ఉన్నా, ఎవరున్నా, ఎవరి ఆపదల్లో ఉన్నా కానీ కులాలకి మతాలకి అందరికీ అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఈ 2-3 నెలల నుంచి. సో తదనుగుణంగా తమరికి ఎప్పటికప్పుడు మీడియా సోదరులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు కూడా మాకు సహకరించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు మా అన్న సీతంరాజు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు అంటేనే మొత్తం ఉత్తరాంధ్రకి పేరు ప్రఖ్యాతులు గాంచిన అమ్మవారికి నిత్య శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం అన్నగారి తాలూకా ఆర్థిక సహాయంతో ప్రతి శుక్రవారం కూడా విచ్చేసిన భక్తులందరికీ కూడా సుమారు 200 నుంచి 300 మంది భక్తులకు ప్రతి శుక్రవారం కూడా నేను పెడతాను అని చెప్పేసి అన్నగారు స్వచ్ఛందంగా రావడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా అంతఃకరణ సాక్షిగా మనకి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ప్రజలకి సేవ చేయడం కానివ్వండి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక మొట్టమొదటి వ్యక్తిగా మన అన్న సీతంరాజు సుధాకర్ గారు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ రోజున వారందరికీ కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం మహా అన్నదాన కార్యక్రమాలు అక్కడే కాదు, ఎక్కడ జరిగినప్పటికీ కూడా, ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా నేనున్నాను, నా వంతు ఏదైనా సరే సహాయ సహకారాలు అందించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు అందించాలనే గొప్ప ఆలోచనతో ఈ రోజున నీటితో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా, గుణపాఠం వచ్చేలాగా ఈరోజు అన్న శ్రీ సీతంరాజు సుధాకర్ గారు ఆయన 1,00,000 బాటిళ్ళు అంటే ఒక బ్యాచ్కి 10,000 చొప్పున 10 బ్యాచ్లు వేసి ఎవరైతే అన్న సమారాధన కార్యక్రమం భగవంత్ కార్యక్రమం చేస్తా అన్నారో వారందరూ కూడా మమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసిన వారికి అన్నదాన సమారాధన జరుగుతున్న ప్రదేశానికి మేమే స్వచ్ఛందంగా ఈ యొక్క వాటర్ బాటిల్ అందించి సప్లై చేసే విధానం కూడా మీ అందరికీ కూడా తీసుకొచ్చి అక్కడ అన్న సందర్భన కార్యక్రమంలో అమ్మవారి ప్రసాదం ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నారో ఆ ప్రసాదానికి తగ్గట్టుగా ఏదో చంద్రుడికి నూలు పోగులాగా ఆ ప్రసాదం ఇచ్చే సమయంలో ఈ త్రాగునీరును కూడా అందువలన గొప్ప ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంతఃకరణ సాక్షిగా రాబోయే రోజుల్లో ఎక్కడ ఎవరికి ఏదైనా సరే ఎటువంటి సహాయం కావాలన్నా సరే అది ఆర్థిక సహాయం అంటే మెడికల్ కానివ్వండి, అలాగే శ్రీమంతాల సైడ్ కానివ్వండి, అలాగే సమస్యలపై తీర్చడానికి శాశ్వత పరిష్కారం కానివ్వండి, ఏవైనా సరే చేయడానికి అన్న సీతారాజు గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గం అంతా కూడా అంటే దిశ మారబోతుందని చెప్పేసి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో అన్న సీతారాజు సుధాకర్ గారి నాయకత్వంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం సీతారాజు సుధాకర్ గారి నాయకత్వంతో బలపడాలని, అలాగే దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని వదలగొట్టాలి, కొత్త బాటిల్లోకి కొత్త వాటర్ వచ్చే విధంగా దక్షిణ నియోజకవర్గంలోకి రావాలని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాను. అలాగే నిన్న కాక మొన్న ఒక కుక్క మురిగింది. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి స్వార్థం లేకుండా అంటే సేవ చేస్తున్న నాయకులు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినప్పటికీ కూడా దక్షిణ నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలేదు. ఆయన దక్షిణ నియోజకవర్గంలో చేస్తున్న సేవలకు కానివ్వండి అంటే మొరగని కుక్క లేదు, విమర్శించిన నోరు లేదు, అలాగే ఈ రెండు జరగని ఊరు లేదు, వార్డు లేదు, ప్రాంతం లేదు. కానీ ఆయన ఒకటే చెప్పారు, ఇవన్నీ ఎన్నున్నా సరే మన పని మనం చేసుకెళ్ళిపోవాలి, ప్రజలకు మనం ఏం సేవ చేయాలో అది మాత్రమే చేసుకెళ్ళిపోవాలని చెప్పిన నాయకుడు మా సీతారాజు సుధాకర్ గారు. అర్థమైందా రాజా? భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం
తెలుగు జాతికి దక్కిన గౌరవమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలోని సిరిపురం కూడలి వద్ద పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధానిగా పివి పాలనలో ఒక కొత్త ఆర్థిక శకానికి నాంది పలికారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనతో ఆర్థికంగా క్లిష్ట పరిస్థితికి చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృత విధానాలతో గట్టెక్కించారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, గాజువాక ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింగరావు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రసాదించిన అవార్డు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉపసభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి, తెలుగు బిడ్డకి ఇటువంటి గౌరవం దక్కటం తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఒక కొత్త శకానికి, ఒక కొత్త యుగానికి భారతదేశంలో నాంది పలికినటువంటి ప్రధానమంత్రి. బిఫోర్ ఇండియా, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా
స్వతంత్ర భారతదేశంలో చూస్తే మీరు 91 ముందు 1 శకం గాను, పివి నరసింహారావు గారు దేశ ప్రధాని అయిన తర్వాత మరొక ఆర్థిక శకం గాను, ఆర్థిక రంగంలో అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లైసెన్స్ రాజ్ పేరుతో దేశాభివృద్ధికి ఏమాత్రం చొరవ చూపించకపోతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త ఆర్థిక విధానంతో సరళీకరణతో మార్పు చేసినటువంటి మహనీయుడు పివి. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం అభినందనీయమని బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. సోమవారం విశాఖలోని సిరిపురం కూడలిలో ఉన్న పివి నరసింహారావు విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు తెలుగు జాతికి ఎనలేని సేవ చేశారన్నారు. ఆయనకు కేంద్రం గుర్తించి భారతరత్న ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. భారత మాజీ ప్రధాని గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం అనేది చాలా శుభపరిణామం. మన తెలుగువారికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి గౌరవానికి ఇది ప్రతీక. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో మరి అక్కడ అలంకరణ చేసి ఆయనకి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మా గాజువాక అసెంబ్లీ నుంచి ఎల్ఎల్జీరావు గారు మేమంతా కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ తెలుగు తేజం బహుభాషా కోవిదుడు భారతరత్న ఇచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారిని సత్కరించడం అన్నది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు అంటే ఎప్పుడో ఊడిపోతుంది, ఎప్పుడు పడితే అప్పుడే ఊడిపోతుంది అన్న ఒక ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు రన్ చేసి భారత ఆర్థిక సంస్కరణలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు వేరే ఏ పార్టీకి చెందినా కూడా మన దేశానికి శ్రీ పివి నరసింహారావు గారు అందించిన సేవలకు గాను వారికి ఈరోజు మోడీ గారు భారతరత్న ఇచ్చి సత్కరించడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం. అటువంటి ఒక నాయకుడు దేశానికి అవసరమని, అటువంటి ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో చక్కని కార్యక్రమాలు ఈ దేశంలో జరగాలని ఆశిస్తూ వీరికి ఒక తెలుగు బిడ్డకి భారతరత్న అంటే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ మన తెలుగులో మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం, మన భారతదేశానికి సంబంధించిన పురస్కారాన్ని భారతరత్న ఇచ్చి గౌరవించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు వారందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో 22వ వార్డుకు చెందిన అక్కా చెల్లెమ్మలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో నవరత్నాలు పేదలు అందరికీ ఇల్లు పథకంలో భాగంగా మంజూరు చేసిన ఇంటి స్థలాలకు చెందిన ఇంటి పట్టాలను పార్వతీపురం జగనన్న లేఅవుట్ బిలో స్థలాలను కేటాయించిన వారందరికీ కూడా కొత్త ఇళ్ల పట్టాలను మంజూరు చేసి నేడు ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా మా తలరాతులు మారలేదని, ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించుకొని 30 సంవత్సరాల మా కలలను, మా అందరి ఆశను నెరవేర్చిన ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు మేము అంతా కూడా పొందిన మేలును గుర్తుపెట్టుకొని జీవితాంతం రుణపడి అండగా నిలుస్తామని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్ ఇండుపూరి గున్నేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోడిగుడ్ల రవికుమార్, స్థానిక కౌన్సిలర్ సభ్యులు, సచివాలయం కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను చాలా పాములు తీసుకుని ఫోటోలు తీసుకుని సార్కి పెట్టాం. మేము పేదోళ్ళమే, దళితులు, మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇన్ని రాజకీయాలు వచ్చినా మాకు బతుకు పెట్టలేదు. మాకు అలజంగి జోగారావు సార్ మాకు చాలా మేలు చేశారు. మాకందరికి, మా పేదలందరికీ కన్న తల్లిదండ్రులు పిల్లలకి ఎలాగైతే చూస్తారో
మాకు అదే విధంగా జోగారావు సార్ మాకు బతుకు పెట్టారు మా అందరికీ. అతని మేలు ఎప్పుడు మర్చిపోము, మర్చిపోతే ఇంకా మాకు బతుకు కూడా ఉండదు. అదే పాపం మేము చేస్తే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.